హాయ్ అండి అందరికీ. ఈరోజైతే కువైట్లో లెహమ్ మచ్బూస్ రైస్ను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేసేయండి. కువైట్లో అయితే మటన్ని లెహమ్ అంటారు. మటన్ మచ్బూస్ రైస్ను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. కాకంటే రైస్ అయితే పూర్తిగా చేయను, ఎలా ప్రిపేర్ చేస్తారో మాత్రమే చెప్తున్నాను. మన ఛానల్లో చాలా వీడియోస్ మచ్బూస్కి సంబంధించి ఉన్నాయి. కాకంటే 5-6 రకాలుగా డిఫరెంట్గా చేస్తారు మచ్బూస్ను కూడా. వాటిల్లో ఇదొకటి, వాటిల్లో ఈ రైస్ ఒకటి. ఈరోజు నేను చేయబోయే మచ్బూస్ లెహమ్ చూసేసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేయండి. ఆనియన్ ముక్కల్ని వేయించుకున్న తర్వాత చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకులు, అన్ని బిర్యానీ మసాలాలు వేసి ఆనియన్తో పాటు ఫ్రై చేశాను. తర్వాత ఒక అల్లం ముక్కనైతే కట్ చేసి వేశాను. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కువైట్ ఇళ్ళల్లో మటన్ తెచ్చినప్పుడు మాత్రం మటన్లో కొవ్వు కూడా ఉంటుంది. ఇండియాలో అయితే నేనైతే చూడలేదు, కానీ ఇక్కడైతే చూశాను. ఆ కొవ్వునైతే 4 ముక్కలు అయితే ఆనియన్లో వేసి ఫ్రై చేస్తున్నాను. దీని పేరైతే నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన తెలుగు ఒక ఆమె అయితే చెప్పింది కొవ్వు అంటారు దాన్ని అని, కానీ ఇండియాలో అయితే నేనైతే చూడలేదు. మా కువైట్ ఆమె అయితే మటన్ తెచ్చినప్పుడల్లా మటన్ ప్యాకెట్లో ఈ కొవ్వు కూడా ఒక 5-6 ముక్కలు అయితే ఉంటాయి. తర్వాత అయితే ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ ముక్కలను అయితే వేసాను. అలాగే ఉక్క ముక్క దంచిన గార్లిక్ని అయితే వేసాను. గార్లిక్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి. అలాగే 2 బ్లాక్ లెమన్ కూడా వేసాను. కువైట్లో బ్లాక్ లెమన్ లేకుండా ఏ కూర చేసుకోరు. కొంచెం పసుపు పొడిని కూడా వేసాను. మళ్ళీ ఎక్కువగా అయితే వేసుకోవాకండి, ఎందుకంటే ఎల్లో కలర్లో మారిపోతుంది. పసుపు వేసిన తర్వాత కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. ఇలా మసాలాలు వేస్తూ వేస్తూ సగం ఉడికిపోతుంది మటన్ ముక్కలు అయితే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాట్ వాటర్ అయితే వేసాను. ఇలా హాట్ వాటర్ వేస్తే తొందరగా అయితే ఉడికిపోతుంది కూర అయితే. అలాగే ఒక టమోటా కట్ చేసి వేసుకున్నాను. 2 దబ్బలుగా కట్ చేసి వేసాను. అలాగే ఒక ఉల్లగడ్డను కూడా 2 దబ్బలుగా కట్ చేసి వేసాను. మీకు ముందే చెప్పాను కదా, మచ్బూస్ అన్నంలో చాలా రకాలు ఉన్నాయని చెప్పి ఇదొక రకము. మన ఛానల్లోని వీడియోస్ మాత్రం చూస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసాను. అలాగే 2 పచ్చిమిరకాయలు కూడా వేసాను. పచ్చిమిరకాయలు వేసిన తర్వాత మరికొద్దిగా హాట్ వాటర్ని అయితే వేసాను, ఎందుకంటే మటన్ అయితే బాగా ఉడకాలి కాబట్టి. మటన్ అయితే ఎన్ని గంటలు ఉడుకుతుంది అని మీకు డౌట్ వచ్చేదేమో. ఫ్రెష్గా ఉండే మటన్ అయితే కనీసం 2 గంటలు అయితే ఉడకాలి, లేకంటే బయట బాక్సుల్లో తెచ్చిన మటన్ అయితే కనీసం 4 గంటలు అయితే ఉడకాలి. మటన్కి వెళ్ళేటప్పుడు మాత్రం మా కువైట్ ఆమె కొడుకు అయితే వెళ్తాడంట. ఆ మటను నేతదై ఉంటేనే తెస్తాడంట, లేకంటే తేడంట. నేతది కాబట్టి కనీసం 2 గంటల్లో ఉడికిపోతుంది. అదే ముదిరిది అయితే మాత్రం 4 గంటలైనా ఉడకదు. మటన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇందులో అయితే రైస్ అయితే వేయాలి, అంతే. రైస్ అయితే మచ్బూస్ రైస్ రెడీ అయిపోతుంది. రైస్ అందులో వేస్తే మటన్ మచ్బూస్ రైస్ అయితే అయిపోతుంది. కాకంటే కువైట్ ఆమె అయితే చేర్చాననింది కాబట్టి నేనైతే చేయలేదు, అంతవరకు అయితే ఆపేశాను. మళ్ళీ ఆ మధ్య చేసుకునింది. ఈ వీడియో మీకు నచ్చితే మంచిగా ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది.